కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నిన్న ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు బీబీ పాటిల్. అయితే బీబీ పాటిల్ బీజేపీలో చేరికను జహీరాబాద్ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నుంచి జహీరాబాద్ ఎంపీ టికెట్ ను మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డిని జైపాల్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అభివృద్ధి చేయని పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ తమకొద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజా ఎంపీ గారు నిన్ననే మన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఉద్దేశంతో వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే మేము ఆయనకు యాక్సెప్ట్ చేయం. మేము 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే విధంగా అయింది. మేము అలాంటి అభ్యర్థికి మేము ఢిల్లీ వసంత అనేది ఆయనకు ఇవ్వాలని చెప్తే ఆయనకు ఇవ్వకుండా మన రామచంద్ర అంటే ఆయనకి ఇచ్చారు. ఆయన వచ్చిండు, పార్టీ తెల్లారి వెళ్ళిపోయాడు. ఆయన స్వార్థం కోసం వచ్చిండు, స్వార్థం కోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు లోకల్ క్యాండిడేట్ అనేటువంటి జరబాలు ఎవరు లేకుర్రి. ఎంపీ ఫండ్ ఇప్పుడు చరిత్రలో ఇచ్చింది ఏమంటే ఎంపీ ఫండ్ మిగులు బడ్జెట్లో ఉన్నాడు. ఆయన పబ్లిక్ దృష్టిలో లేడు. ఆయన మిగులు బడ్జెట్లో ఉన్నాడు. ఎంపీలో ప్రతి వ్యక్తికి మీరు 7 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ పోయి అడగండి, ఎంపీ బీబీ పార్టీకి ఎవరు గుర్తుపట్టారు. ఆయన ఎవరు ప్రజలలో లేడు, ప్రజల మనిషి కాదు. మీరు సర్వే చేసి చేయండి టికెట్ అని చెప్పి మేము అడగడానికి వచ్చినాము. స్థానికులకు ఇవ్వండి అడగడానికి వచ్చినాము. మేము డిమాండ్ చేస్తున్నాము, స్థానికులకు ఇవ్వండి, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఇవ్వండి. స్వర్గీయ బాగారెడ్డి గారు జైరాబాద్కి ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మీరు చాలా మంది తెలుసా జైరాబాద్ కానీ నారాయణగఢ్ కానీ జుక్కల్ కానీ బాన్స్వాడ కానీ ఎల్లారెడ్డి కానీ 7 కాన్స్టిట్యూన్సీలు అడగండి. మీరు పోయి జైరాబాద్ బాగారెడ్డి అంటే బాగారెడ్డి, జైరాబాద్ అంటే జైరాబాద్. తాజా ఎంపీ గారు నిన్ననే మన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఉద్దేశంతో వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే మేము కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నిన్న ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు బీబీ పాటిల్. అయితే బీబీ పాటిల్ బీజేపీలో చేరికను జహీరాబాద్ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, బీజేపీ కార్యకర్తలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది, వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నటువంటి పాత బీజేపీ నేతలను కాదని కొత్తగా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ ను పార్టీలోకి తీసుకోవడం పట్ల జహీరాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము పనిచేసుకున్నాము, ఇప్పుడు సడన్ గా బీబీ పాటిల్ ను తెరలోకి తీసుకొస్తే నేను ఏం చేయాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, అసలు అతన్ని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో, అతని టికెట్ కూడా ఇవ్వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీబీ పాటిల్ కు నియోజకవర్గంలో కూడా మంచి పేరు లేదు, అతని పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దడము అంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామని అనుకోలేదు. ఖచ్చితంగా ఈ బీబీ పాటిల్ చేరికను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా ఇప్పటికే అక్కడ జైపాల్ రెడ్డి అంటే మాజీ మంత్రి బాగారెడ్డి తనయుడు పెద్ద ఎత్తున పనిచేసుకుంటున్నారు, క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ ఆశించే పాత నేతల పరిస్థితి ఏం కావాలి, ఎందుకు అతన్ని పార్టీలోకి తీసుకున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో జహీరాబాద్ నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలను అయితే కిషన్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన అతనికి టికెట్ ఇస్తామని మేము ఎలాంటి అష్యూరింగ్ ఇవ్వలేదు, బేషరతుగా మాత్రమే అతను ఆ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. అదేవిధంగా టికెట్ అనే అంశాలు పార్టీ నిర్ణయిస్తుంది, జాతీయ పార్టీ చూసుకుంటుంది, నా చేతుల్లో ఏమీ లేదు, అతను జాయిన్ అయినంత మాత్రం అతనికి టికెట్ ఇస్తామని కూడా క్లారిటీ లేదు, ఏదున్నా కానీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అనేది కూడా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి బీబీ పార్టీ తీసుకోవడం పట్ల జహీరాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ నేతలు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. షీలా, రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి.